హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ గురు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాబ్ హంట్ గురు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక ఎంఎన్సీ కంపెనీ నుంచి 2 జాబ్ రోల్స్కి అయితే బల్క్ హైరింగ్ అయితే వీలైతే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ జాబ్ కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అలాగే అప్లై ప్రాసెస్, ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్స్ ఉంటాయో మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. చాలా స్పెషలైజేషన్స్ నుంచి అయితే వీలైతే హైర్ చేయడం జరుగుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం జాబ్ రోల్స్ చూసుకున్నట్టయితే ఒకటి వచ్చేసి సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్, అండ్ మరొక జాబ్ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ముందుగా మనం అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే చూద్దాము. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ మనకి 0 to 11 months అయితే వీలైతే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే జాబ్ టైప్ అండ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, గుర్గాన్ అండ్ కోల్కతా అయితే వీలైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మనం శాలరీ చూసుకున్నైతే 4,50,000. ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఇక్కడైతే అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి వీలైతే డేట్ అనేది మెన్షన్ చేయలేదు. ఇది ఒక బల్క్ హైరింగ్ అనమాట. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మనం ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోతే ఇంకా ఆల్ స్ట్రీమ్స్, బ్రాంచెస్ ఆఫ్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ అండ్ ఎంఎస్సి, సిఎస్సి, ఐటీ ఓన్లీ. ఎంఎస్సీలో వచ్చి సిఎస్సి అండ్ ఐటీ ఓన్లీ అయితే వీలైతే ఇచ్చారు. ఫ్రమ్ 2022 ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ విత్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఓన్లీ. పార్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్. సో ఇక్కడైతే చూసుకుంటే కనుక నోట్, ఎంబీఏ ఆర్ పీజీడీ బిఎం క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై దిస్ రోల్. సో ఎంబీఏ అండ్ పీజీడీ బిఎం క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోలేరని వీలైతే మెన్షన్ చేయడం జరిగింది. నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ అప్లికేషన్ అండ్ డ్యూరింగ్ ఆన్బోర్డింగ్. మనకైతే ఒక్కటి కూడా బ్యాక్లాగ్ అనేది ఉండకూడదని వీలైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ టైంలో ఆర్ ఆన్బోర్డింగ్ టైంలో అయితే బ్యాక్లాగ్స్ అనేవి ఏవి కూడా మనకైతే ఉండకూడదు. యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ రిలవెంట్ డిగ్రీ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ రోల్. డిగ్రీ అయితే మన రిలవెంట్ డిగ్రీ అయితే మనమైతే కంప్లీట్ చేసి ఉండాలని వీలైతే మెన్షన్ చేయడం జరిగింది. హెన్స్ దేర్ షుడ్ బి నో గ్యాప్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ యువర్ డిగ్రీ. గ్యాప్స్ అనేవి అయితే ఇయర్ గ్యాప్ అనేది వీలైతే ఉండకూడదని చెప్తున్నారు. యూ మస్ట్ కంప్లీట్ యువర్ బీటెక్ ఇన్ 4 years ఆర్ ఎంటెక్ ఆర్ ఎంఎస్సి ఇన్ 2 years. సో ఇయర్ గ్యాప్ అనేది ఉండకూడదు. మనకి ఆ డ్యూరేషన్ బీటెక్ అయితే 4 years కాబట్టి 4 yearsలో అయితే ఖచ్చితంగా అన్నీ కంప్లీట్ అవ్వాలి. ఎంటెక్ అయితే 2 years కాబట్టి 2 yearsలో కంప్లీట్ అవ్వాలి. ఇయర్ గ్యాప్ అనేది ఉండకూడదని వీలైతే మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ అపియర్ ఫర్ అసెంచర్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్ ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 3 months. లాస్ట్ 3 monthsలో అయితే మనమైతే ఈ అసెంచర్ రిక్రూట్మెంట్కి అపియరెన్స్ అయితే అయి ఉండకూడదు. ఒకవేళ మనం లాస్ట్ 3 monthsలో అసెంచర్ రిక్రూట్మెంట్కి అయితే మనము ట్రై చేసింటే కనుక ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ కాదు. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దాన్ 11 months ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనకి 11 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండకూడదని అయితే వీలైతే మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ మస్ట్ బి ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ఇండియా ఎదర్ బై సిటిజన్షిప్, హ్యావ్ రిలవెంట్ వర్క్ పర్మిట్ డాక్యుమెంట్స్. ప్లీజ్ నోట్ దట్ Bhutan and Nepal nations can work in India without a need of obtaining a work of visa. వీలైతే మెన్షన్ జరిగింది. యు ఆర్ విల్లింగ్ టు వర్క్ ఇన్ ఎనీ బిజినెస్ యూనిట్ ఆర్ సర్వీస్ లైన్ విత్ ఇన్ ద కంపెనీ అయితే వీలైతే మెన్షన్ చేశారు. యూ విల్ బీ విల్లింగ్ టు జాయిన్ ఆర్ రీలొకేట్ టు ఎనీ అసెంచర్ ఆఫీస్ అక్రాస్ ఇండియా. మనమైతే అక్రాస్ ఇండియాలో మన అసెంచర్లో ఎక్కడికి రీలొకేట్ చేసినా కూడా మనమైతే జాయిన్ అవ్వాలైతే వీలైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ ప్రాసెస్ చూసుకుంటే కనుక అసెస్మెంట్ ప్రాసెస్, మాక్ అసెస్మెంట్ 1 వచ్చేసి 3 అసెస్మెంట్స్ అయితే వీలైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక అసెస్మెంట్ ప్రాసెస్, ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ యూ విల్ రిసీవ్ అండ్ ఈమెయిల్ ఇన్విటేషన్ టు అటెండ్ ఆన్లైన్ అసెస్మెంట్స్. ది అసెస్మెంట్ ఈజ్ షెడ్యూల్డ్ ఇన్ 2 stages అండ్ మస్ట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద షెడ్యూల్ టైం. మనం ఒకవేళ ఎలిజిబుల్ అయితే వీళ్ళు అసెస్మెంట్ ఇన్విటేషన్ లింక్ అనేది మన మెయిల్కి అయితే సెండ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి 2 stages అయితే ఉంటాయి. మాక్ అసెస్మెంట్, యూ విల్ గెట్ 20-minute మాక్ ఆర్ ప్రాక్టీస్ అసెస్మెంట్. మాక్ అసెస్మెంట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ ద రైట్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ ఇంటర్నెట్. దిస్ అసెస్మెంట్ విల్ హెల్ప్ యూ టు గెట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది అసెస్మెంట్స్. ఒకైతే మాక్ అసెస్మెంట్ అయితే వీలైతే ఒక ప్రాక్టీస్ లాగా అయితే ఇస్తారు. ఓకే, అసెస్మెంట్ 1 వచ్చేసి కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్. యూ విల్ గెట్ 90 minutes టు కంప్లీట్ దిస్ అసెస్మెంట్.
టెక్నికల్ అసెస్మెంట్కి అయితే వీలైతే 90 మినిట్స్ అయితే టైం అనేది మెన్షన్ చేశారు. వితిన్ 90 మినిట్స్లో అయితే మనమైతే కంప్లీట్ చేయాలని వీలైతే చెప్తున్నారు. కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఇంక్లూడ్స్ 50 క్వశ్చన్స్ ఆన్ ఇంగ్లీష్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్. సో ఈ మూడింటి మీద 50 క్వశ్చన్స్ అయితే వీలైతే అడుగుతారనమాట. టెక్నికల్ అసెస్మెంట్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఆన్ కామన్ అప్లికేషన్ అండ్ ఎంఎస్ ఆఫీస్, స్యూడో కోడ్, ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ అండ్ క్లౌడ్ అయితే వీలైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా సెకండ్ అసెస్మెంట్ అయితే కోడింగ్ అసెస్మెంట్ అనమాట. డ్యూరేషన్ ఆఫ్ దిస్ అసెస్మెంట్ ఈస్ 45 మినిట్స్ అయితే వీలైతే టైం అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. యూ విల్ గెట్ 2 క్వశ్చన్స్ అండ్ దట్ మస్ట్ బి సాల్వ్డ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకే, మనకైతే C++, జావా, .NET అండ్ పైథాన్ మీద అయితే మనకు కొంచెం అయితే స్కిల్స్ అనేవి ఉండాలి. సో ఆ అసెస్మెంట్ అనేది 45 మినిట్స్లో 2 క్వశ్చన్స్ అయితే వీలైతే ప్రొవైడ్ చేస్తారు. మనం కింద ఈ 5 లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్తో అయినా మనము ఆ అసెస్మెంట్ అనేది మనము పూర్తి చేయాలి. ఇంకా అసెస్మెంట్ 3 వచ్చేసి కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనమాట. ద డ్యూరేషన్ ఆఫ్ ద అసెస్మెంట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 30 మినిట్స్ అయితే వీలైతే టైం ప్రొవైడ్ చేస్తున్నారు. యూ విల్ రిసీవ్ ఏ సపరేట్ ఈమెయిల్ విత్ టైమ్ లైన్స్ అండ్ లాగిన్ డీటెయిల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అసెస్మెంట్. ఇదైతే సపరేట్ ఈమెయిల్ అయితే వీలైతే ప్రొవైడ్ చేస్తారు. కమ్యూనికేషన్ అసెస్మెంట్ విల్ అసెస్ యూ ఆన్ ద బిలో మెన్షన్డ్ పారామీటర్స్. అది చూసుకున్నట్టయితే సెంటెన్స్ మాస్టర్, వొకాబులరీ, ఫ్లూయెన్సీ అండ్ ప్రొనౌన్సియేషన్ అయితే వీలైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేస్తే మన ఈమెయిల్ ఐడి ద్వారా అసెంచర్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనము సెకండ్ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే కనుక సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ అయితే వీలైతే మెన్షన్ చేశారు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ 11 months 0 to 11 months అయితే వీలైతే మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి 3,33,500 అయితే వీలైతే మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్ వచ్చేసి సేమ్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే, గుర్గాన్, కోల్కతా అయితే వీలైతే మెన్షన్ చేశారు. ఇంకా మనం ఎలిజిబిలిటీలోకి వెళ్ళిపోతే ఇంకా ఆల్ స్ట్రీమ్స్ బ్రాంచెస్ ఆఫ్ బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్, బీవీఓసీ, బీఎంఎస్, బీబీఎస్. సో ఇక్కడైతే మనకైతే చాలా స్ట్రీమ్స్ అండ్ బ్రాంచెస్ అయితే వీలైతే మెన్షన్ చేశారు. ఇక్కడ పాస్డ్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 2019 నుంచి 2022 వరకు మనమైతే ఎలిజిబుల్ అని వీరైతే మెన్షన్ చేయడం జరిగింది. నోట్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, ఈ బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి మనం సిఎస్ అండ్ ఐటీ బ్రాంచ్, అలాగే ఎంబీఏ, పీజీడి, బిఎం క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై దిస్ రోల్. ఓకే, సిఎస్ అండ్ ఐటీ బ్రాంచ్ అండ్ ఎంబీఏ, పీజీడి, బిఎం వీళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోలేరు. మిగతా స్ట్రీమ్స్ అనే అందరూ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ అప్లికేషన్. మనకు బ్యాక్లాగ్ అనేది ఉండకూడదు, అన్నీ కంప్లీట్ అయిపోవాలి. యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఎనీ. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏం లేదు ఫ్రెండ్స్, బీటెక్ మనకు 4 years ఉంటుంది. అలాగే డిగ్రీ, బీబీఏ 3 years ఉంటాయి కదా, ఆ 4 yearsలో అండ్ 3 yearsలో అయితే ఇదైతే కంప్లీట్ చేయాలి. ఇయర్ గ్యాప్ అనేది అసలు ఉండకూడదని వీలైతే మెన్షన్ చేశారు. క్యాండిడేట్ షుడ్ నాట్ అపియర్ ఫర్ అస్. సో ఇది కూడా లాస్ట్ 3 months వరకు అయితే మనం ఏ అసెంచర్ రిక్రూట్మెంట్లో అయితే పార్టిసిపేట్ చేసి ఉండకూడదని మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ 0 to 11 months వరకు అయితే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ 11 months అబోవ్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండకూడదని మెన్షన్ చేశారు. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సేమ్ ఆ జాబ్ నోటిఫికేషన్లో ఏముందో ఇది కూడా అదే ఉంది, విల్లింగ్ టు వర్క్. ఓకే, మనము ఈ ఇండియాలో ఎక్కడ రీలొకేట్ చేసినా కూడా మనమైతే రెడీగా ఉండాలి రీలొకేట్ కావడానికి. సో ఈ జాబ్కి కూడా అప్లై నౌ అని క్లిక్ చేస్తే కనుక మన మెయిల్ ఐడి ద్వారా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక వీలైతే చాలా స్ట్రీమ్స్ అయితే మెన్షన్ చేశారు కాబట్టి ఇది ఒక బల్క్ హైరింగ్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. ఈ 2 జాబ్ రోల్స్ యొక్క అప్లై లింక్ నేను డిస్క్రిప్షన్ అయితే పేస్ట్ చేస్తాను. మీరైతే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ జాబ్కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ గురు సైనింగ్ ఆఫ్. జై హింద్.